అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. స్థానం లెక్కలేదు, ప్రస్థానం లెక్క కాదు. ఇప్పుడంతా నడుస్తున్నది కులం లెక్కల రాజకీయం. అందుకే ఎన్నికలు ఏవైనా అది ఎప్పుడైనా సామాజిక సమీకరణాలే కీలకంగా రాజకీయ క్రీడకు నాంది పడుతోంది. ఇప్పుడు రాబోయే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లోనూ అలాంటి లెక్కలే పనిచేసేలా కనిపిస్తోంది. అయితే తెర మీదకి వచ్చిన బీసీ నినాదం ఒకెత్తైతే అందులో సబ్ కాస్ట్లు విసురుతున్న సవాళ్లు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. ఇంతకీ ఆ సంగతులేంటి ఓ లుక్కేద్దాం. అటు నవీన్ యాదవ్, ఇటు అంజన్ కుమార్ యాదవ్. నెంబర్లో మున్నూరు కాపులే టాప్. పైచేయి మాత్రం ఆ వర్గం వారిదేనా? టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాన్మరణంతో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. నేడో రేపో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందనే ప్రచారం జరుగుతున్న వేళ ప్రధాన పార్టీలు గెలుపు కోసం అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తుంటే ఈసారైనా గెలిచి తీరాలని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ భారీ వ్యూహాలనే రచిస్తున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే బీసీ నినాదం అందుకోవడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆ వర్గం నేతలు తీవ్ర స్థాయిలో పోటీ పడుతున్నారు. ఇదో జూబ్లీహిల్స్ వేదికగా అత్తలు సిత్తలు క్యాస్ట్ లెక్కలు ఇప్పుడు పొలిటికల్ తెర మీదకి వచ్చేస్తున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి యాదవ వర్గం నేతలు నువ్వా నేనన్నట్టుగా జూబ్లీహిల్స్ అభ్యర్థిత్వం కోసం సిగపట్లు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఒకవైపు, లోకల్ లీడర్ నవీన్ యాదవ్ మరోవైపు బలమైన లాబియింగ్ చేస్తున్నారు. ఎవరికి వారు తమ అభిలాషను బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు గౌడ సామాజిక వర్గం నుంచి మురళీ గౌడ్ పోటీకి సై అంటున్నప్పటికీ యాదవ నేతలే హైలైట్ అవుతుండడం ఆసక్తి రేపుతోంది. పోటాపోటీగా ఫ్లెక్సీలు బ్యానర్లతో నేతలు చేస్తున్న హడావుడి పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. ఓట్ల పరంగా చూసినా జూబ్లీహిల్స్ లో మొత్తం ఓట్లు 3,92,669 ఉన్నాయి. అందులో యాదవుల ఓట్లు 15,000కు మించి లేవని గణాంకాలు చెబుతున్నాయి. మున్నూరు కాపులు, ముదిరాజ్, యాదవ, పద్మశాలి, గౌడ ఇక్కడున్న 11 ఉపకులాలన్నీ కలిపితే మొత్తంగా బీసీల ఓట్లు 1,41,726గా తేలింది. అయితే ఇందులో టాప్ ప్లేస్ దక్కించుకున్న మున్నూరు కాపులు 21,803 మంది ఉండగా 14,389 మందితో 4వ స్థానంలో యాదవుల సంఖ్య కనిపిస్తోంది. అంటే వడ్డేరుల సంఖ్య 15,065 కన్నా యాదవుల సంఖ్య తక్కువే. అయినప్పటికీ యాదవ వర్గం నుంచే సీటు కోసం డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుండడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. వారి తరపున నాయకుల వాయిస్ బలంగా ఉండడమే దీనికి ప్రధాన కారణంగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఎందుకంటే యాదవుల కంటే ఎక్కువ సంఖ్యలో ముదిరాజులు, వడ్డెరలు, అంతకుమించి మున్నూరు కాపులు టాప్ 4లో ఉన్నారు. కానీ బలంగా వాయిస్ వినిపించే నేతలు జూబ్లీహిల్స్ లో ఆ వర్గం తరపున కనిపించకపోవడం మరో కారణంగా చెబుతున్నారు. నవీన్ యాదవ్ లోకల్ గా మంచి పట్టున్న నాయకుడిగా వ్యవహరిస్తుండగా గతంలో 2 సార్లు సికింద్రాబాద్ ఎంపీగా విజయం సాధించిన అంజన్ కుమార్ యాదవ్ ప్రస్తుతం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. దీంతో ఆ వర్గం నాయకుల వాయిస్ బలంగా వినిపిస్తోంది. మున్నూరు కాపుల నుంచి దానం నాగేందర్ పేరు వినిపిస్తున్నా అది కేవలం ప్రచారానికే పరిమితమైనట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఆయన సికింద్రాబాద్ లోక్సభ బరిలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అందున పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఆయనపై అనర్హత వేటు వేలాడుతోంది. ముదిరాజ్, వడ్డెరల్లో కూడా ఆ స్థాయి బలమైన వాయిస్ వినిపించే నాయకుడు లేనట్టే కనిపిస్తోంది. దీంతో ఇదే అదనుగా యాదవ వర్గం నుంచి నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ బలంగా తమ పట్టు చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే 15,000 ఓట్లున్న యాదవులు 4 లక్షల ఓట్లున్న జూబ్లీహిల్స్ సీట్ ను ప్రభావితం చేస్తున్నారనే చర్చ తెర మీదకి వచ్చింది. బీసీల సంఖ్య అలా ఉంటే వారికి ఏమాత్రం తగ్గని విధంగా ముస్లిం మైనార్టీల ఓట్లున్నాయి. అక్షరాల 96,546 మంది, దాదాపు 1,00,000 మంది ముస్లిం ఓటర్లు జూబ్లీహిల్స్ లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఆ వర్గం నుంచి అజరుద్దీన్ లాంటి బలమైన నాయకుడు టికెట్ కోసం పోటీ పడినప్పటికీ ఎమ్మెల్సీ కన్ఫర్మ్ కావడంతో ఆశావహుల లిస్ట్ నుంచి ఆయన పేరు మైనస్ అయిపోయింది. మరో ముస్లిం నాయకుడి పేరు ఈ జాబితాలో పెద్దగా వినిపించకపోవడం చూస్తుంటే ఇక్కడ బీసీ నినాదం, అందులోనూ యాదవుల వాయిస్ బలంగా వినిపిస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లో ఓసీ ఓటర్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ఆంధ్ర, తూర్పు కాపు, బలిజ, కమ్మ, రెడ్డి, వెలమ, వైశ్యతో పాటు ఉత్తరాది మార్వాడీలు, క్షత్రియుల్ని కలుపుకొని 67,480 మంది ఓటర్లు ఓసీ వర్గం నుంచి ఉన్నారు. గత 3 టర్ములు వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టిన మాగంటి గోపీనాథ్ ఓసీ కమ్మ వర్గం నాయకుడు కావడం విశేషం. అంతకందుకు ఆయన మెజార్టీ పెరిగిందే తప్ప తగ్గలేదు.
అంతకుముందు ఇక్కడ విజయం సాధించిన విష్ణువర్ధన్ రెడ్డి సైతం ఓసీ నాయకుడే కావడం ఇక్కడ గమనించదగ్గ విషయం. ఈ లెక్కన ఓసీ నేతలు సైతం ఇక్కడ ప్రభావం చూపగలరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే ప్రధాన పార్టీలు ఆ వర్గం నేతల వైపు కూడా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మరోవైపు బీసీ వర్గాలు కీలకమైనా మించి ప్రభావశీలుగా ముస్లిం మైనార్టీ ఓటర్లు కనిపిస్తున్నారు ఇక్కడ. ఇక వీఐపీలు, సెలబ్రిటీస్ ఎక్కువగా నివాసం ఉండే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు కూడా 50% లోపే పోలింగ్ జరుగుతుందనే అభిప్రాయం ఉండనే ఉంది. ఈ లెక్కన ఈ సమీకరణాలు ఎంతవరకు పనిచేస్తాయన్నదే పొలిటికల్ గా ఆసక్తి రేపుతున్న అంశం.